కరికపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంత ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు. నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. అంటే మానవ రూపంలో ఉండి చెప్పడం బాగోదు. మనం స్వర్గలోకాల్లోకి వెళ్ళాక అక్కడ మాట్లాడుకుందాం జరిగిందంతా. చాలా బాగుంటుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. అప్పుడు మీకు ఏం జరిగిందో, అసలు నేను ఎక్కడ మిమ్మల్ని కలిసానో, ఎప్పుడెప్పుడు మాట్లాడానో, మీకు నాకు సంబంధం ఏంటో అన్నీ మాట్లాడుకున్నాం. మనం అంతా మనది ఈ లోకం కాదు. ఈ లోకానికి మనకి సంబంధమే లేదు. స్వర్గలోకం. నా లోకంకి వచ్చేటప్పుడు లేదా వైకుంఠం నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటాం అంతా. లేదా కైలాసం వెళ్దాం, చాగంటి కోటేశ్వరరావు గారిని ఉంటారు అక్కడ. అప్పుడు ఇప్పుడు కాదు, ఇదంతా ఒక 1000 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు గురించి మాట్లాడుతాం. మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వర గారు ఎన్ని తప్పులు చెప్పారో తెప్పించి సరిదిద్దుకున్నారు అనుకోండి, చూపించమంటే చూపిస్తాను. ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు వెతికాను. ఆ తర్వాత తమడ చెప్పింది విన్నాను. తమడ ఇంకానా చెప్పేటప్పుడు వాక్శుద్ధి జరుగుతూ ఉంటుంటుంది. చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. మనం చూసినట్లు పోవాలి. అంతేగాని ఎక్క తోక పెట్టుకుంటే పోయేది ఎవరండి? నాకు తెలియదు. మీరు అందుకోలేకపోతున్నారు. వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు కాబట్టి వాక్శుద్ధి పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు ఉచ్చారణలో దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ముసలి వాళ్ళగా మీరు ఉన్నప్పుడు, మీకు 65 సంవత్సరాలు పైబడినప్పుడు, కన్నెపిల్లను చూసినప్పుడు మనసు నిగ్రహశక్తి కోల్పోకూడదు. అంతేనా? 60 సంవత్సరాలు ముసలివాడికి చూస్తే, కన్నెపిల్లని చూస్తే ముసలివాడికి కూడా లేచి వస్తుంది అన్నట్లు ఆ సామెతకి అడాప్ట్గా తీసుకొని మీకు మూడు రావడం ఏంటి? చిప్పైన శవాన్ని కూడా ఆడదాయి అయితే చాలు. వీళ్ళందరూ కామపిశాచులుగా అయిపోయారు. దానికి మీరే మూలకారణం. హృదయం తరిగిపోతూ ఉంటుంది. పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది పాపాత్ముడు అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆచితూచి మాట్లాడతారు. కానీ మీరు ఆ అవతల వారు చప్పట్లు కొడుతుంటే అబ్బో ఉత్సాహం పొంగిపోయి అయ్యయ్య కొంత మాట ఎక్కువ అయిపోతూ ఉంటే అది తగ్గించుకోండి బాబు.